మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. భజన తండా శివారులో పార్థసారథి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ రామ్నాథ్ కేకన్ క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఆధారాలు స్వీకరిస్తున్నారు. పార్థసారథి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుడు పార్థసారథి దంతాలపల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడని, డ్యూటీకి వెళ్తున్న క్రమంలో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు స్వస్థలం భద్రాచలంగా తెలిపారు. దానివల్ల పిల్లగాళ్ళకి ఇబ్బందులు వల్ల జ్వరం వచ్చేట ట్యాబ్లెట్ ఇచ్చేసారు. ఇక రోజు పోతా మా ఇంట్లోనే అంటే భోజనంగిరి అంతా హాస్టలే, ఆ రోజు వస్తానంటే పోతాను. నేను ఎప్పుడు పోయింది సార్ అటు భద్రాచలం సెలవు ముందు రోజు సాక్షి పక్కన నిన్న మీకు ఎవరు ఫోన్ చేశారు? అతనే పార్థసారథి చేసింది. ఏం చెప్పింది సార్? నేను వస్తాను సార్ అని చెప్పాను. ఎందుకంటే మా గేట్ వేసి ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో నేను 11 గంటలకు ఫోన్ చేసింది సార్. నేను ఎప్పుడు ఫోన్ చేసి మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. భజన తండా శివార్లో పార్థసారథి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో నరికి అతి కిరాతకంగా హత్య చేశారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. చెప్పండి తిరుపతి. దుర్గా, మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పార్థసారథి అనేటువంటి హెల్త్ సూపర్వైజర్ ను గుర్తులేని వ్యక్తులు అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. రోడ్డు పక్కనటువంటి మిరప తోటలోకి తీసుకెళ్లి దుండగులు అతన్ని అతి కిరాతకంగా నరికి చంపినట్టు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఎస్పీ రామ్నాథ్ కికన్ కూడా ఆ మృతదేహాన్ని కావచ్చు, అక్కడ హత్య జరిగినటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి విచారణ ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ మండలం భజన తండా శివారులో ఈ హత్య జరిగింది. బైక్ పై ఒంటరిగా వెళ్తున్నటువంటి పార్థసారథిని గుర్తులేని వ్యక్తులు ఆ పక్కనే ఉన్న మిర్చి తోటలోకి తీసుకెళ్లి అతని గొడ్డలితో నరికి తలపై మోదీ చంపినట్టుగా తెలుస్తుంది. మృతుడు పార్థసారథి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. అయితే బైక్ పై డ్యూటీకి వెళ్తున్నటువంటి పార్థసారథిని అడ్డగించి గుర్తులేని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సమీపంలోనే ఈ హత్య జరగడం సంచలనంగా మారింది. ఈ ప్రాంత వాసులంతగా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తారు. సంఘటన స్థలానికి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేగన్ చేరుకొని ఆ మృతదేహాన్ని పరిశీలించి స్థానిక పోలీసులు కావచ్చు క్లూస్ టీమ్ తో కూడా మాట్లాడిన తర్వాత వివరాలు సేకరించి దర్యాప్తును ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. హత్య గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. మృతుని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఒక హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తూ డ్యూటీకి వెళ్తున్నటువంటి క్రమంలోనే దుండగులు ఈ హత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతూ అక్కడ హత్య జరిగినటువంటి సంఘటన స్థలంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుడు పార్థసారథి 42 సంవత్సరాలు ఉంటాడు. ఈ నిన్న పండుగ సెలవు కావచ్చు, 2 రోజులు సెలవు కావడంతో సొంత ఊరుకు వెళ్లి మళ్ళీ డ్యూటీకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే హత్యకు పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తారు. మరి ఈ పార్థసారథి అనే వ్యక్తిని ఎవరు హత్య చేశారు, కారణాలేంటి, ఎందుకు హత్య చేయాల్సిన అవసరం ఏర్పడినటువంటి కారణాలపై పోలీసులు అయితే విచారణ జరుపుతా ఉన్నారు. దుర్గా, థ్యాంక్ యూ తిరుపతి.